ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు గారు, ఇది నా చావు స్పీచ్లా ఉంది. ఎందుకంటే చచ్చిపోయింది నేను ఇలా పోగొడతాను. పాపం అలా ఉండేవాళ్ళు అలా అంతా ఒక చావు స్పీచ్లా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఓకే, దట్స్ ట్రూ. తండ్రి గారు, నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను మత్స్యకారుల కష్టాలు చూడటానికి మాత్రం రాను. అది మురళీమోహన్ గారు అనొచ్చు, నేను మాత్రం వెళ్ళాను సినిమా. కానీ నాకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నా. ఇట్ ఐఎమ్ హోపింగ్. నా కోసం అబద్ధం అనేది చెప్పాడు ఇప్పుడు. బట్ కమర్షియల్ సినిమా అంటే కమర్షియల్ సినిమాని మత్స్యకారుల వల్ల ఆడుతున్నాను నేను అంటలేదు. జస్ట్ జోకింగ్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై టేస్ట్. నేను వేరే వాళ్ళ కష్టాలు, వేరే వాళ్ళకి ఒక సమాజానికి మెసేజ్ అనే బుద్ధి తక్కువ పని నేను ఎప్పుడు చేయను. అది మెసేజ్ ఇస్తే వాట్సాప్లో సీక్రెట్గా ఇస్తాను, కానీ సినిమా ద్వారా ఇవ్వను. యా, బట్ ద పాయింట్ ఈస్ ఫ్రమ్ ద టైటిల్, ఫ్రమ్ రేవు, ఐ జస్ట్ ఫైండ్ ఇట్ వెరీ వెరీ యూనిక్. అంటే రేవు అనే దాంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరి మధ్యలో ఏదో కథలు ఉంటాయి. దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్ అన్నీ తీసుకుంటారు అనేది ఐఎమ్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ సా సో ఫార్ అండ్ వాట్ ఎవర్ ఐ హర్డ్. అండ్ ఐ థింక్ అది యూనిక్నెస్ అట్లీస్ట్ నా మెమరీలో అలాంటి సినిమా వచ్చినట్టు నేను ఇంతవరకు నేను అబ్జర్వ్ చేయలేదు. విచ్ ఐ థింక్ ఈజ్ యూనిక్ అండ్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అండ్ సెకండ్, ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్టు నాకు కూడా ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్, అంటే ఇందాక ఒకసారి మెన్షన్ చేశాను, దాంట్లో రికార్డ్ అయిందా రీసెంట్ లేదా తెలియదు. నాకు మురళీమోహన్ గారు అంటే ఉన్నంత ద్వేషం నా లైఫ్లో ఎవరిని లేదు. అది కారణం ఏంటంటే నేను జయసుధ గారిని విపరీతంగా ప్రేమిస్తున్నప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జ్యోతి సినిమా పోస్టరు కర్నూలులో నేను మా గ్రాండ్ ఫాదర్ పనిచేశారు. నేను అక్కడ ఫుట్పాత్ మీద నుంచుని ఆ పోస్టర్ని అలా చూస్తా నిలబడిపోయాను. ఎవరిని? జయసుధన్ గారు, మురళీమోహన్. ఎందుకండి ఇతను మరీ అది అంటే నేను మురళీమోహన్ గారు తిట్టిన బూతులు నా లైఫ్లో ఉండేది అట్లా. కేవలం కుళ్ళుతో చచ్చిపోయాడు. సో జ్యోతి సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఈవిడ హీరోయిన్ని కౌలించుకుంటే నేను వాకౌట్ వెళ్ళి కళ్ళు దించి మళ్ళీ తట్టుకోలేక ఉత్సాహంతో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాసేపు చూసి మళ్ళీ కౌలించుకుంటే మళ్ళీ వాకౌట్. ఇది నాకు మురళీమోహన్ గారికి ఉన్న చరిత్ర. బట్ జోక్స్ అపార్ట్, ఎనీథింగ్ ఎల్స్, కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్రిల్డ్. ఐ మీన్ ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్. అండ్ ఇప్పుడు డిఓపి నాకు ఒక విచిత్రమైన థింగ్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ టైం నాకు పరిచయం చేస్తే తను అన్నాడు, నేను సరే చూడటానికి ఎలా ఉంటాను కదా సార్, కానీ మంచి కెమెరామెన్ అని చెప్పాడు. అది నాకు చాలామంది చూడటానికి ఎలా ఉంటానని వాళ్ళకు వాళ్ళు అర్థం అవటం అనేది నాకు దట్స్ వెరీ గుడ్ థింగ్. యా, సూపర్. యా, అండ్ like once again I want to congratulate everybody, all the people involved in the team and everything, and I wish them a great success. Thank you.